సో మెయింటెనెన్స్ని ఎలా డిసైడ్ చేస్తారు మేడం? మెయింటెనెన్స్ అంతా కూడా డిసైడ్ చేసేది బేసికల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్తో. అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏంటంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత ఒకవేళ ఫిక్స్డ్ అసెట్స్ ఉంటే దాని నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది, సో ఇవన్నీ కూడా అసెట్స్లో పడిపోతుంది. అండ్ లయబిలిటీస్ అనేది ఏంటంటే మీకు ఎంత ఖర్చులు ఉంటున్నాయి, ఎంత ఎవ్రీ మంత్ ఎంత ఎక్స్పెన్సెస్ ఉంటున్నాయి, అన్నీ కూడా మీరు ఒక లెక్కలాగా వేసి కోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా కన్సిడర్ చేసి ఇది నిజంగా ఈ ఖర్చు అవసరమా, ఇది నిజంగా ఇది అవసరమైన ఖర్చా, లేదు అంటే నెసెసిటీసా లగ్జరీస్ అనేది చూస్తుంది. సో ఆ నెసెసిటీస్ అనేది కన్సిడర్ చేసి మాత్రమే కోర్ట్ అనేది మీకు మెయింటెనెన్స్ ఇస్తుంది. అంతేకాని మీరు ఇష్టం వచ్చిన నేను బ్యాగ్స్ కొంటా, నేను మేకప్ కావాలి, నేను సెలూన్స్కి వెళ్తా, నా షాపింగ్కి ఇంత కావాలని మీరు వేసుకుంటూ పోతే మాత్రం కోర్ట్ అవన్నీ కన్సిడర్ చేయదు, ఇవ్వదు. మీకు ఎంత అవసరం ఉందో, మీకు ఎంత అయితే ఈ మినిమం రిక్వైర్మెంట్ ఉందో అంతే ఇస్తుంది. అంటే మెయింటెనెన్స్ అనేది జస్ట్ మీ నెసెసిటీస్, మీ అవసరాలకి ఇచ్చేది మాత్రమే, అంతేగాని వెళ్ళి హస్బెండ్స్ని మనీ కోసం ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఒక వెపన్ కాదు అని చెప్పేసి కోర్ట్ క్లియర్గా చెప్తుంది. సో మెయింటెనెన్స్ మీరు అడిగేటప్పుడు నా ఇష్టం వచ్చిన అడుగుతా అంటే ఉండదు. అండ్ ఇంకోటి, ఒకరు 10,000 అడిగినారు కదా నాకు 10,000 వస్తాయి అని చెప్పి, ఎవరో 50,000 అడిగినారు కదా నాకు కూడా 50,000 వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీ ఫ్యామిలీ కండిషన్, మీ ఫినాన్షియల్ కండిషన్, మీ సిచ్యువేషన్ బట్టి, మీ ఇండివిజువల్ దాన్ని బట్టే కేసు డిసైడ్ అవుతుంది. దాని ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలనేది కోర్ట్ డిసైడ్ చేస్తుంది. సో ఎవరికో ఎంత ఇస్తున్నారో నాకు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొద్దు.